హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుకండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ నెల 10వ తారీఖున అక్షయ తృతీయ. ఆ రోజున మనం ఏం చేయాలి, ఎలాంటి బంగారమే కొనాలా లేకపోతే ఇంకేమన్నా కొనాలా అన్నది ఈరోజు వీడియోలో చూసేద్దామండి. 2024 మే 10వ తేదీన అక్షయ తృతీయ వస్తుంది. భారతీయ పండుగలకు అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు జరుపుకుంటూ ఉంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. వైశాఖ మాసంలో శుక్లపక్ష 3వ రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అనేక శుభకార్యాలను పనులను చేసుకోవచ్చు. లక్ష్మీదేవిని పూజించడం వలన బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బంగారం లేదా మరేదైనా వస్తువును కొనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని అందరికీ తెలుసు. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈరోజు బంగారం కొనకపోయినా పర్వాలేదు, 5 రూపాయలతో ఇవి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి, అపర కుబేరులు అయిపోతారు, మీ దశ మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. అంటే అక్షయ తృతీయ రోజు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోలేరు కాబట్టి బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువులను కొని తెచ్చుకుంటే మంచిది అని చెప్తూ ఉన్నారు. మరి అక్షయ తృతీయ రోజు ఏం కొనుక్కొని తెచ్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది. కానీ ఇందులో నిజం లేదు. డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనడం వలన వారికి ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనాలి అనుకునే మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసి మరీ బంగారాన్ని కొంటూ ఉంటారు. అలా బంగారాన్ని కొనడం వల్ల మీకు ఐశ్వర్యం లభించదు, కానీ అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. ఈ అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలు ప్రసాదించే మహాలక్ష్మీదేవికి అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అక్షయ తృతీయను పసిడి రాసులతో పర్వదినంగా భావిస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్థం. ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువి తీరి ఉంటుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలోకి సాలగ్రామ గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటారు. అయితే బంగారంకు పండుగ ఏమిటని చాలామందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయే అనే పేరు కూడా ఉంది. హిరణ్ గర్భో భూగర్భో మాధవో మధుసూదన అని విష్ణు సహస్రనామం చెబుతోంది. విష్ణువు హిరణ్య గర్భుడు అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం. బంగారం విష్ణువుకు ప్రతిరూపం, అందుకే పూజనీయమైనది. దీని జన్మదినం అయిన అక్షయ తృతీయ అందరికీ పండుగ అని చెప్పుకోవచ్చు. అక్షయ అంటే కరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది. అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు.
సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా మన అవసరాలను తీర్చగలిగేది ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తారు. అక్షయ తృతీయ ప్రసిద్ధి రాసుల పర్వదినం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజ మందిరాన్ని అలంకరించుకొని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరిచే పసుపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. వినాయకునికి పసుపు అక్షంతలతో పూజించిన అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలను, బంగారాన్ని కలశం ముందు పెట్టి చక్కెర పొంగలితో నైవేద్యం పెట్టుకోవాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయటం మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించుకోవడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు కనీసం ఒక గ్రాము బంగారం అయినా సరే కొనాలని, కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇందులో కొంతవరకు నిజముంది. ఈరోజు కొద్ది మొత్తం అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన అనంతరం ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని అంటూ ఉంటారు. ఆ దానం వల్ల చేసేవారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటూ ఉంటారు. ఇలా చాలామంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యాభివృద్ధి, కుటుంబ అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలతో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ, మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాలైనా సరే వారం, వర్జం, రాహుకాలం అనేవి లేకుండా వగైరేలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పురోహితులు అంటున్నారు. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజునని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన దైవనామస్మరణ చేసి చివరికి నమస్కారం చేసి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. వేదవ్యాసుడు ఈరోజు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించాక ఆయన మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు. మహాభారతం పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడని మహాభారతంలో ద్రౌపది వస్త్ర అపహరణ జరిగిన అక్షయ తృతీయ రోజు ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా చీరలను అలా ప్రసాదించిన తన మానాన్ని రక్షించాడు. దేనిని కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు. మత్స్యపురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. వైశాఖ శుద్ధ తదియ రోజు ఏ వ్రతమైనా, జపమైన, దానమైన, జపమైన చేయటం వలన దాని ఫలితం అక్షయమవుతుందని, ఈరోజు పుణ్యకార్యాల వలన వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాల వల్ల వచ్చు అఫలితం కూడా అక్షయమే అవుతుంది. ఈరోజు చేసే తప్పులు మహాపాపాలుగా పరిగణించబడతాయి. ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్యకార్యాన్ని చేయటం వలన మీకు 1,000,000 రెట్లు పుణ్యఫలం కలుగుతుంది, మీకు దక్కుతుంది.
ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోయినా విష్ణు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున చేసే దానాల వలన మీకు సంపదలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయం సిద్ధిస్తుంది, విజయమే లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా కల్లుప్పు కొనడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రము నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి కల్లుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవికి మీ ఇంటిలో అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరులు వర్షాన్ని కురిపిస్తుంది. ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్లైనా తెచ్చుకొని దేవుడి గదిలో పెట్టుకొని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. వేద పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అనే బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ ఉప్పు కొనుక్కొని ఈ పూజను చేసుకునగలిగితే సిరు సంపదలు వశమవుతాయి. వేద పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము కొనలేకపోయాము అని బాధపడవలసిన అవసరమే లేదు. మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి 5 వత్తులతో పంచహారతిని ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు. దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబంలో ఆనందంగా ఉంటారని, మీరు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఉప్పును కొనగలిగే పసుపు కుంకుమను కొనుక్కొని ఆ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులు అవుతారని, మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయని, లక్ష్మీదేవి మీ ఇంటి స్థిర నివాసం ఉంటుందని, అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలితం ఇచ్చే తదియ అని అర్థం. ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలితం లభిస్తుంది. ఈరోజు మీరు ఒక పండు దానం చేసినట్లయితే అక్షయ ఫలితం వస్తుందంటే ఆనందమైన ఫలితం వస్తుంది. ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసి లెక్కలేనంత ఫలితం వస్తుంది. లేదా వాటర్ బాటిల్ను దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. దానాలు చేయవచ్చు. మీ స్తోత్రమును బట్టి మీ స్థానమును బట్టి దానం చేసి దానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు. ఈ రోజున లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజిస్తారు. అలా ఉన్నవారు బంగారాన్ని దానం చేసి, అంతేగాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు. ఇలా కంటే బంగారం అక్షయం అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అదంతా అపోహ మాత్రమే. శాస్త్రానికి ఇది విరుద్ధమైన పని గనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు. ఈ రోజున లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజిస్తారు. అలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలను కొనవద్దు. ఈరోజు లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజిస్తారు కాబట్టి తులసి దళాలను సమర్పించకూడదు. ఎందుకంటే అలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజలో తులసి దళాలు పొరపాటును కూడా పెట్టకూడదు.
తొలి సాకులతో పూజ చేయవద్దు, కష్టాలను కోరి తెచ్చుకోవద్దు. ఈరోజు బంగారం కాకుండా వెండి వస్తువులు, ఇల్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీకు ఉన్న సమస్యలు మరింత పెరిగిపోతాయి. అసలు వీలైనంత వరకు ఏమీ కొనకుండా ఉంటే సరిపోతుంది, ఏ గొడవ ఉండదు. అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. మనుషులు కూడా మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు స్నానం చేయకుండా పూజ గదిలో కానీ ముట్టుకోకూడదు. ఇక అక్షయ తృతీయ రోజు ఉల్లి హంసను అస్సలు తీసుకోకూడదు. అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. భార్యాభర్తలు గొడవలు పెట్టకూడదు. పిల్లల మీద కేకలు వేయడం, కొట్టడం వంటి పనులు చేయకూడదు. ఎవరి మీద కోపం ప్రదర్శించకూడదు. చూస్తే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. పేదవారు లేదా అడుక్కు తినే ఇక అక్షయ తృతీయ రోజు పేదవారు లేదా అడుక్కు తినేవారు కూడా ఎవరైనా మీ ఇంటికి వస్తే వారికి ఖాళీ చేతులతో పంపకండి. వారికి ఆహారం ఇవ్వండి లేదా ఏదైనా దానం చేయండి. కొంత ధనం తెచ్చి సాయం చేయండి. అక్షయ తృతీయ రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఈరోజు ఏమైనా ప్రయాణాల ప్లాన్ చేసుకుంటే వాయిదా వేసుకోండి. ఇక ఈరోజు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రించకూడదు. గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వంటి పనులు చేయకూడదు. అలాంటి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, దానాలు చేసినా ఏ ఫలితం రాదు. అక్షయ తృతీయ రోజు ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక అక్షయ తృతీయ రోజు అనేక విషయాలు గమనించి చేయాల్సి ఉంటుంది. అక్షయ తృతీయ రోజు శుభం చేకూరాలని, మంచి ఫలితాలను పొందడానికి మంచి పనులు చేయండి. శుభ ఫలితాలను పొందండి. చేయకూడని పనులకు దూరంగా ఉండి జాగ్రత్త పడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. బై.